గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఉగ్రదేవతే కాదనము, కానీ ఉగ్రము అందరి విషయంలో ఎందుకు ఉంటుంది, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ విషయంలో మాత్రమే ఉగ్రంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి పిల్లల పైన తల్లి కోపంగా ఉంటుంది అని అంటే ఎప్పుడు కోపంగా ఉండదు కదా, వారు తప్పు చేస్తేనే కోపడుతుంది, తర్వాత అంతా ప్రేమగా ఉంటుంది కదా. ఈవిడని కూడా నువ్వు అంటే మంచిగా ఆరాధిస్తే నీకు మంచిగానే ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. అది వాస్తవం, నిజాన్ని మాట్లాడుతుంది. అదంతా వారి పాండిత్య లక్షణం, అంటే వారి మంచి మాటలు చెప్పడానికి ఉన్న లక్షణం అవుతుంది తప్ప ఇది యథార్థం. అది ఎట్టి పరిస్థితుల్లో వారాహి, మాతంగి, కాళి, బగలాముఖి, ప్రత్యంగర, ధూమవతి ఇలాంటి ఎన్ని దేవతలు కూడా ఎవరు పడితే వారు చేయకూడదు అంతే. అది ఫిక్స్, యూనిక్ అండ్ లాస్ట్. అది ఓకే, దానికి మించిది లేదు. గురువు చెబితే చేసుకోవాలి తప్ప ఇది మేము చేస్తున్నాం మంచిది అమ్మా, మంచిదే, కాళీమాత మంచిదే, నమస్కారం చేసుకో, దండం పెట్టుకుని వెళ్ళిపో, ఆమె సాధన నీకు అవసరం లేదు. అవసరం అనుకుంటే ఆమె చెప్తుంది నిజంగా. లేకపోతే పండితుడు ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏదో ఖాళీ ఏంటంటే శని దశ మహా ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఖాళీ హనుమంతుని చుట్టూ తిరుగుతుంటే కొంత తగ్గిపోతుంది. అవి అంతవరకే నమస్కారం చేసుకుంటే చాలు, అమ్మని అంత కుంకుమేసి నమస్కరించుకుంటే చాలు శ్రీ విద్య మీద, అంతే తప్ప శ్రీచక్రం మీద ఎక్కడన్నా ఆ కర్మ పోతుంది. అంతేప్పుడు వాటి ఆరాధించకూడదు. ఇప్పుడు ఎవరికి పడితే వాడికి దీక్షలు ఇవ్వడం వరాహి అస్సలు. నేను ఎంత అంటే మౌనంగా ఉంటున్నా చూడడానికి, ఎందుకు మనకి వాడికి ఎవరి కర్మ, అందరికి దీక్షలు ఇవ్వకూడదు వరాహి. అందరు దీక్షలు తీసేసుకోండి అంటే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా, ఇయ్యకూడదు అంతే. కానీ ఇయ్యొచ్చు అనే ఒక కొత్త క్రమాన్ని తీసుకొస్తున్నారు. అదొక గ్రేట్ లాగా ఉండడానికో మరి వారికి ఎవరన్నా గురువులు ఎవరన్నా చెప్పారా అలా అయ్యమని? నువ్వు మంత్రము ఏదైనా చేసుకోవచ్చు, సభాముఖంగా దీక్షలు అయ్యి ఇవ్వకూడదు, పబ్లిక్ గా దీక్షలు ఇవ్వకూడదు వరాహి. మాట్లాడితే నిజం ఇదే, కానీ మేము చేసుకుంటామంటే వాళ్ళ హక్కు, వాచక శక్తి వాళ్ళ హక్కు, మాట్లాడే శక్తి వాళ్ళ హక్కు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎవరిని ఎలాగైనా తయారు చేయొచ్చు. అమ్మా, ఒక కర్ర ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఈ కర్ర వాడికి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిని తగిన వాడికి కర్ర ఇవ్వాలి. తెలియని వాడి చేతిలో కర్ర పెడితే మనకు ఇప్పుడు ఇది ఉంది, ఇది పోయి ఎవడికి పడితే వాడి చేతికి ఇస్తే ఎలా వాడతాడో తెలియనప్పుడు ఇబ్బందుల పాలవ్వచ్చు. వాడు మంచి ఇంట్రెస్ట్ గానే ఉండొచ్చు, వచ్చి దేవా నేను చేస్తానండి 45 రోజులు అని దీక్ష నేను చేస్తానని వాడి చేతిలో కర్ర పెట్టావు, వాడు దాన్ని ఎలా వాడతాడు? అసలు వాడికి ఇచ్చే అర్హత ఉందా లేదు. ఎవరైనా రండి మేము వారాహి దీక్షలు ఇస్తున్నాం, ధర్మాన్ని మాట్లాడితే తప్పు, వాడి బుద్ధిలో వాడి కరెక్ట్ కావచ్చు, అందుకని కొన్ని ఇయ్యకూడదు. ఇప్పుడు మరి ఒకవేళ సరే మంత్రదీక్ష తీసుకోవద్దు, ఆరాధించొద్దు, ఆ వారాహి నవరాత్రుల్లో కనీసం అంటే ఇప్పుడు మనకి దగ్గరలో ఎలాగో ఆలయాలు నిర్మించడం జరిగింది, కొన్ని ఆలయానికి వెళ్ళి రావచ్చా? అద్భుతంగా వెళ్ళవచ్చు. సాయంత్రం నేను అంటున్నా బాగా గుర్తుపెట్టుకో, మీరు సాయంత్రం పూట మీ ఇంట్లో దీపం పెట్టుకొని వాయుమూలలో నేను చెప్పినట్టు మీ ఇంటి వాయుమూలలోకి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ పెట్టి అక్కడ ఒక దీపం పెట్టుకొని వాయుమూలగా కూర్చొని వారాహిదేవి మమ్మల్ని రక్షించు అని చెప్పి కొద్దిసేపు వారాహిని, ఓ దేవత వారాహి నమః అని, ఎవరి గురు పరంపర ఏం అవసరం లే, వారాహిని మనసులో స్మరించుకొని వాయుమూల నమస్కరించుకుంటే చాలు. ఏం దీపం అండి అంటే వారాహి అమ్మవారికి కంద దీపం అంటూ ఉంటారు? లేదు, కంద దీపము ఏం కాదు, జస్ట్ మీకు నచ్చిన దీపం ఒకటి. ఆ దీపము నీకు ఎదురుగా మూలలో ఉండాలి, వాయుమూల నుంచి మూలగా ఉండాలి, అంతే. ఆ మూలకు అధిపతి వరాహి వాయుమూలలో, అక్కడ పెట్టుకొని ఇలా త్రికోణం బొమ్మ వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ పెట్టవచ్చు. ఇది సరళంగా చేసుకోవడానికి అంతే తప్ప ఈ మంత్ర సాధనలు జప సాధనలు చేసినప్పుడు ఏదైనా ప్రమాదం ఏదైనా అది అంత అనుకూలమైనది కాదు. మరి ఇప్పుడు లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారికి సంబంధించి వారాహి వీర్యనందిత అని చెప్పి ఒక నామం ఉంటుంది, అలాంటి నామం ఏమైనా చేసుకోవచ్చు? లలితా సహస్రనామం ప్రతిరోజు చేసుకోవచ్చు. అది మహాదేవత సంబంధించి లలిత అనేది ప్రతి అక్షరము బీజాక్షరము, లలితా శ్లోకాలు ప్రతి శ్లోకము అది యూనిక్ అన్నమాట. అందరూ కలిసి
చక్కగా లలితా సహస్రనామాన్ని మనం సాధన చేయాలి. ఇప్పుడు వారాహి అమ్మవారిని ఆరాధించొద్దు, ఉగ్ర రూపము గుప్తంగా ఉండాలి అని అంటున్నారు. కానీ లలిత అమ్మవారిని మాత్రం ఆరాధించొచ్చు. లలిత అమ్మవారికి ఇరువైపులా ఉండేది రాజశ్యామల, వారాహి. వరాహి మరి ఎందుకు ఈమెను ఆరాధించొచ్చు, వీళ్ళను ఆరాధించొద్దు? లలిత అని కాదు, లలితా స్వరూపిణి అమ్మవారు పరమేశ్వరుడు. ఒకసారి ఒక సందర్భంలో వీరు ఎన్నో సంవత్సరాలు కైలాసం మీద రుద్రగణాలతో ఉండి 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 వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఒకసారి అలా విహారయాత్రకి వెళ్తారు. అంటే మనం ఇప్పుడు హనీమూన్ లాగా వాళ్ళేదో హాయిగా అమ్మ అదిగో అలా వెళ్దాం పండి అన్నది అమ్మవారు. స్వామివారు కూడా వెళ్దాం చాలా రోజులు అయిపోయింది వాళ్ళ కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్న స్థలాల్లో అలా తిరుగుతూ వెళ్ళి అలా తిరుగుతూ అలా వెళ్ళారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక అంధకాసురుడని ఒక రాక్షసుడు, ఇద్దరు రాక్షసులు ఉన్నాడు. చండాచండులని ఇద్దరు రాక్షసులు, అంధకాసురుడు, వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్నమాట. ఆయనకు రెండు అంధకాసురుడు, వాడి కళ్ళు కనపడవు, భౌతిక కళ్ళు కనపడవు, వాడికి మూడో కన్ను ఉంది. వాడు బ్రహ్మ నుంచి ఎన్నో శక్తులు పొందిండు, సాక్షాత్ బ్రహ్మశక్తి పొందిండు. చిన్న కథే, ఆ చిన్న కథ అయినా పైన చెప్తున్నా. అలా చూసి నాకు తగిన విశ్వంలో అందరికంటే అందగత్తె ఎక్కడుందో చూద్దామని చూశాను. అక్కడ ఒక సరస్సులో గౌరీగుండని హిమాలయాల్లో ఒక సరస్సు ఉంది. మనం ఆది కైలాసం వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది. అది మనం చూడొచ్చు గౌరీగుండ. ఆ అమ్మగారు అక్కడ గౌరీదేవి స్నానం చేస్తుంది చక్కగా. ఇప్పుడు స్త్రీలు బాగా చక్కగా స్నానం చేసినప్పుడు చాలా సౌందర్యంగా కనిపిస్తారు కదా, బాగా ఇంత జుట్టు బాగా అందంగా అమ్మవారు అక్కడ స్నానం చేసి అలా ఉంటే పొయ్యి ఆమెను అడిగి రాపోండి అని ఇద్దరిని పంపిస్తాడు రాక్షసుడు. అయితే ఆమె అక్కడ ఉంటే దాని ముందు ఒక పెద్ద జటాజుటాలతో త్రిశూలం పట్టుకొని అలా పడుకొని అమ్మని చూస్తూ ఒక ఆయన ఉన్నాడు. వాడిని చూడగానే వీళ్ళకి భయం అయింది. అంటే వీళ్ళకంటే చాలా బలంగా చాలా శక్తిగా వాతాన్నాడు. స్వామి పోయాం కానీ అక్కడ ఒక ఆయన, ఆమె ఒక కాపలాగా ఒక ఆయన, సరిపోయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు సంబంధించిన ఆవిడ అని వీళ్ళకి చెప్తారు. ఎవడైతే నాకేంటి అనేది, వాడిని మాకు చేత కాదు స్వామి, ఆయన చూస్తేనే మాకు భయం అవుతుంది. ఆమెమో చాలా సౌందర్యవతి, ఈయనేమో జటాదోడాలతో అసలు ఎట్లంటే కపాలాలు వేసుకొని ఆమె కాపలగా. వీళ్ళు పోతాడు అందా కదా పోయి యుద్ధం, లేకపోతే యుద్ధం ప్రకటించారు. వీళ్ళు చిన్నపిల్ల ఏంది పిల్ల చేష్టాలు చేస్తున్నారు అని వీళ్ళు అనుకుంటారు ఇద్దరు శివపార్వతి. రాక హాయిగా వచ్చి ఏదో ప్రశాంతంగా తిరుగుదాం అనుకుంటే వీళ్ళు వచ్చి యుద్ధం అంటారు. సరే అని చెప్పి అమ్మవారికి మరి వీళ్ళ మనస్సులు డిస్టర్బ్ కాకూడదు, వీళ్ళ ఆనందం, వీళ్ళ చెదరని చిరునవ్వే ఉండాలి. వచ్చింది చెదరని చిరునవ్వు కోసం కదా. బయటికి పోయి చాలా మంది నువ్వు పెట్టచ్చు కావటం పిల్లు, వీటి విషయం కొట్లాడకూడదు, వచ్చిన విషయం ఏంది, ఎంత హ్యాపీగా ఉండాలి. హనీమూన్ అయినప్పుడు ఎంత హ్యాపీ, బయటికి వెళ్ళినప్పుడు విహారయాత్రకి ఎంత ఆనందంగా ఉండాలి. నువ్వు మాట్లాడొచ్చు కదా, నువ్వు గట్ట ఇట్లాంటివి మాట్లాడకూడదు కదా, అలా హాయిగా జరగాలి కదా అని వాళ్ళు. అదే జీవితాన్ని తెలుస్తుందమ్మా ఇవన్నీ. ఇవన్నీ మన జీవితాలను సంస్కరించడానికి పుట్టిన కథలు పురాణాలు. వాటిని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఒక చిన్న చిరునవ్వు సరేలే అని అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, ఆమె బ్రుకుటి ఆగ్నేయ చక్రం నుంచి వరాహి దేవతని మాతంగిని బయటికి తీస్తారు. తీసి ఇగో వీని కథ ఏందో చూడండి, మేము హాయిగా మేము అని ఒక రక్షణ వలయం ఏర్పాటు చేస్తుంది పెద్దగా. ఆ పర్వతాలన్నీ మధ్యలో ఆ ఏరియా దాటి రాకుండా ఎవరో రాక్షసులు హాయిగా అక్కడ ఉంటే వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే రాక్షసుల గురించి వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారు. వీళ్ళిద్దరం యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరు అలా పుడతారనమాట. వరాహి మాతంగి ఏ సమయంలో పుట్టారు, దేనికోసం పుట్టారు? రాక్షసులపై యుద్ధం కోసం, రక్షణ. వాళ్ళు యుద్ధం కోసం పుట్టిన వాళ్ళు కాబట్టి యుద్ధ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అందుకనే రాజశ్యామలాదేవి ఒక యుద్ధం రాజకీయం, రహస్యంగా జరిగే ఒక యుద్ధం. అందుకని అందరు రాజశ్యామల చేయండి రాజ్యం వస్తుంది. యుద్ధం అది ఒక యుద్ధం. మంత్రాంగిణి ఈమెమో వరాహి యుద్ధం అంటే ఒక పెద్ద రాక్షసుడు ఒకళ్ళ మీద యుద్ధం చేయాలంటే రాక్షసుని ఆరాధిస్తారు. యుద్ధం ఇది. అందుకని వీటిని ఆ సమయంలో పుట్టింది కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా మనం ఆరాధించకూడదని అలా వచ్చింది. ఆ సమయంలోనే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాడేం చేస్తాడు, వాళ్ళేమో చచ్చిపోతుండ్రు, వీళ్ళేమో చనిపోయి మళ్ళీ బతుకుతుండ్రు. వాళ్ళ రాక్షసు చనిపోతుంది, వీళ్ళకి పవర్స్ కదా, వీళ్ళకి అమృతం శక్తి ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళల్లో నిరుత్సాహం గల అంటే మానవ బాంబు ప్రయోగిస్తావు. మనుబాంబు అంటారు దాన్ని, అంటే మానవ బాంబు.
మనస్సుల్ని డీలాపరిచే ఒక బాంబు వేస్తారు, వాయు బాంబు. ఆ పైనుంచేసి ఒకటి చిన్నది లోపల ప్రయోగించి వాళ్ళు వెళ్ళిపోతారు రాక్షసులు. ఈ జనాలందరూ ఉంటారు, ఈ అమ్మవారి తరపు వాళ్ళు, వాళ్ళందరే మేమెందుకు యుద్ధం, మరుసటి రోజు మేమెందుకు యుద్ధం చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మేము రక్షించాలనా, శివపార్వతుల మీద మేమెందుకు యుద్ధం చేయాలంటారు వీళ్ళ తరపున వాళ్ళు. వారాహి రాజశ్యామల వాళ్ళు ఆశ్చర్యపోతారు వీళ్ళిద్దరు. అరే ఏంది, నిన్నటి వరకు బాగానే ఉన్నారు, నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళా లలితాదేవి దగ్గరికి అట్లా దూరంగా వాళ్ళిద్దరు అలా భార్యాభర్తలు. అప్పుడే పాపం ఎంత బాధ అనిపిస్తుందమ్మా. శివుడు అలా కూర్చుంటే ఆయన ఇలా చూస్తూ ఆయన పాదాల కొంచెం పై భాగంలో అలా కూర్చొని స్వామిని చూస్తుంటది. అక్కడ వచ్చి మాతంగి నిలబడుతుంది, అదే శ్యామలాదేవి. చూడంగానే తెలిసిపోయింది అవునా అని. ఆయన ఈ డిస్టర్బ్ కాకూడదు వీళ్ళిద్దరు హ్యాపీనెస్ అని జస్ట్ ఆయన భర్తని అలా నవ్వుతూ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. చిరునవ్వు అట్లా అనగానే ఒక శక్తి పుట్టి దాంట్లో వల్లభ గణపతి పుడతాడు. ఆ తర్వాత కొంచెం అట్లని వీళ్ళది పోయింది కదా. ఇంకొకటి ఆమె హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి పుడుతుంది. బాలా త్రిపుర సుందరి పోయి వీళ్ళల్లో ఉన్న మాయనంతా తీసేస్తుంది, నిరుత్సాహం అంతా పోగొడుతుంది. చిన్న పట్టులంగా వేసుకొని ఒక పాప తిరిగితే ఎంత ఆనందంగా ఉంటుంది, హాయిగా ఎంత బాగుంది. వీళ్ళలో ఉన్న ఉత్సాహం పెరుగుతుంది ఇంట్లో. ఆ వల్లభ గణపతి ఏమో ఆకాశంలో నిలబడి ఎవరు పైనుంచి ఏమీ దాడి చేయకుండా రక్షిస్తుంటారు. ఇలా వీళ్ళందరూ కూడా యుద్ధ సమూహాలలో రక్షించుకోవడానికి పుట్టింది కాబట్టి వాళ్ళ లక్షణాలు మనం తొందరపడి ఆరాధించకూడదు. బాల ఏంటంటే ఓన్లీ బాలా పుట్టింది దేనికంటే హృదయం నుంచి, ప్రేమ స్వరూపిణి. పసిపిల్లల్లాగా అందరినీ ప్రేమించడానికి పుట్టింది కాబట్టి ఆమె ప్రేమ రూపిణి. వల్లభ గణపతి కూడా యుద్ధ రక్షణకు పుట్టిండు. ఏదైనా పెద్ద సమస్య వస్తే వల్లభ గణపతిని ఆరాధిస్తాం. తర్వాత అప్పుడు యుద్ధం ప్రకటించి వాళ్ళందరినీ ఇద్దరిని కొట్టేస్తారు. అంటే అందరినీ ఓడగొడతారు. కోపం తట్టుకోలేక ఇంకా పిల్లవాళ్ళు కదా, బ్రహ్మ తపస్సు చేశారు, యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించారు, కానీ వాళ్ళని ఏం అనలేదు రాక్షసులు. వీళ్ళ కార్యక్రమం అంతా అయ్యింది. అయ్యి ఇంకా కైలాసం మళ్ళీ నిదానంగా నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే వాడు వెనక నుంచి వచ్చి నీకు శక్తి లేదు, నీకు ఇది లేదని శివుడిని అంటుంటాడు. పోరా అంటే చిన్నపిల్లలు ఏదైనా అల్లరి చేసి పోరా అంటలే, పోరా అంటే పోడే ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఇంకా స్వామివారి కోపం వచ్చి వీడు చెప్పితే ఈయనేంటట్టు లేడు అని చెప్పి త్రిశూలం తీసుకుని వాడి పొట్టలో ఇలా పొడిచి ఇలా నిలబెడతాడు. వాడి పొట్టలో నుంచి రక్తం అంతా త్రిశూలానికి కారుతుంటది. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. పొడిచేదాకా రక్తం కారింది కదా, అయ్యో ఎంత పొరపాటు చేసా, సాక్షాత్ పరమశివుడు. అప్పుడు వచ్చింది వాడికి బుద్ధి. అప్పుడు ఆయన మీద అష్టోత్తరం చదువుతాడు. శివుడి మీద అష్టోత్తరం, ఆ అష్టోత్తరమే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అవునా? దాన్నే అంధకాసురాయ నమః అని ఒకటి వస్తుంది శ్లోకం. దాంట్లో అంధకాసురాయ నమః అనే ఒక అష్టోత్తరంలో శివుడు అష్టోత్తరం చదివినప్పుడు వస్తుంది, మీరు చూడండి. వాడు చదివాడు అనమాట ఇది. అందుకే అతని పేరుతో కూడా ఒక నామం వచ్చింది అనమాట. వాడిని పొడి చేస్తాడు, వాడు హంగాడికి ఆ అష్టోత్తరం చదివి వాడు క్లోజ్ అయిపోతాడు. అంటే భగవంతుడు ఎన్ని ఎందుకు చెప్తారంటే మనిషి జీవన విధానంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు కూడా మన చెదరని చిరునవ్వుతో భార్యాభర్తలు హాయిగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, నిలబడి ఉండాలి ధైర్యంగా. శివపార్వతులు కూడా వచ్చినాయనే కదా మనకు అర్థం. వేరే వాళ్ళని మాట్లాడుకొని వీళ్ళని మాట్లాడుకొని దాని నుంచి బయటపడాలి తప్ప ఏదో ఆలోచన చెయ్యాలి. వాళ్ళను ఇంకొకరిని అడగడము, ఎవరన్నా ఫ్రెండ్షిప్ గా అమ్మ లలిత నువ్వు సహాయం చేయమ్మని, రాజశ్యామలాదేవిని, వారాహిని, ఆ వల్లభ గణపతిని, బాలా త్రిపుర సుందరి సహకారం తీసుకున్నారు. ఇది ఏంటంటే అర్థం, బాలా త్రిపుర సుందరి ఇంట్లో పిల్లల్ని చూసి సంతోషపడ్డాం కష్టం వచ్చినప్పుడు. గణపతి అంటే ఏదైనా మనకు అడ్డంగా ఉండి పైన పెద్దవాళ్ళు ఎవరన్నా సహకారం తీసుకోవడం. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళగా అంటే అటు ఇటు అంటే ఒక మంచి మంత్రాంగన తెలిసిన వాడు, అంటే ఈ పెద్ద మనిషి తరహా ఉండే శ్యామలాదేవిని తెలుసుకోవడం. ఒక మంచి రౌడ్ అంటే ఒకటి గట్టి, మీ బంధువులు ఎవరైనా గట్టివా అంటే వాడిని హెల్ప్ తీసుకోవడం. అంటే ఇలా ఒక మనకు అనుకూలమైన మంచి వాళ్ళని మనం హెల్ప్ తీసుకొని జీవితం ముందుకు తీసుకుపోవాలని ఈ పురాణాలు మనకు తెలియజేస్తాయి. అర్థం చేసుకుంటే ఇది కాదులేండి అంటే ఏం చేయలేం. అంటే ఇది కాదులేండి అనటం కూడా వాళ్ళు ఆడిచ్చే ఒక ఆట కాదంటారా? అంతే. మరి వాళ్ళే ఆడిస్తున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళము అంటే ఆ అజ్ఞానం నుంచి బయటికి రావడానికి? అదే ఎన్ని మార్గాలు, స్పిరిచువల్ అనేది ఒక మార్గం, వాటి నుంచి మనం బయటికి రావాలి. అలా మనకు పెట్టినప్పుడే మన సమత బయటపడుతుంది. నువ్వు స్ట్రాంగ్ గా నిలబడుతున్నావా, టెస్ట్ చేస్తారా దేవుడు? నువ్వు స్ట్రాంగ్ గా నిలబడితేనే కదా దాని నుంచి బయటపడేది. నెక్స్ట్ టైం అది వచ్చినప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాం. ఎంబడే ఏదైనా చిన్న పొరపాటు డీలా పడిపోయి అయ్యో ఇది జరిగి
అరే హ్యూమన్, నీకు జరగలేదు అంటే బాధపడదు, జరిగిందనే దానికి ఎందుకు బాధపడతావు? ఎంతమందో అనేవాళ్ళు ఉంటారు. మనం మాత్రం మన కర్తవ్యాన్ని తీసుకొని భక్తి శ్రద్ధలతో దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉండాలి. ఇట్లా మనకు వరాహి దేవత శక్తి ఇలా పుట్టింది. అందుకని వాళ్ళని అవసరమైనప్పుడు మనం గుప్త నవరాత్రులుగా ఆరాధించుకోవాలి తప్ప బయట ప్రపంచం ఎవ్వరూ చేయకూడదు. ఏ పీఠాధిపతి అయినా ఒక్కరైనా చూడు, నామనాయ పీఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయి, శంకర పీఠాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైనా వారాహిని ఆరాధించమని ఎక్కడైనా చెప్పారా? వాళ్ళ నోటెంబడి వరాహి అనే పేరు ఎక్కడైనా వచ్చిందా? మీరు వినండి, ఎక్కడైనా పెద్దలు పీఠాధిపతులు ఎవరు చెప్పరు. ఒకవేళ ధర్మనిష్ట గల వాళ్ళు కూడా వరాహిని మీరు ఆరాధించండి. ఇప్పుడు మనకు ఎవరైనా మన సామవేద షణ్ముఖ శర్మ గారు కానీ మీరు వరాహి పూజ చెయ్యండి అని సభాముఖంగా అమ్మ ఏదో ఒక 4 నామాలు 5 నామాలు చెప్తారు. ఈ నామాలు మీరు చేసుకోమని చెప్పింటారు తప్ప అంతేగాని వాళ్ళు మీరు ఫోటోలు పెట్టుకొని ప్రత్యేకంగా ఆరాధించండి అని చెప్పరు. మీరు ఆ దీపం పెట్టుకొని అదే మీరు చేస్తున్న లలితాదేవి దగ్గర, మీరు లలితాదేవి దగ్గర కూర్చుంటారు కదా, ఆ లలితాదేవిలోనే వీళ్ళందరూ ఉంటారు కదా, మళ్ళా ప్రత్యేకంగా ఫోటో ఎందుకు? వరాహి లలితాదేవికి ఇటు భాగంలో ఉంటారు, ఇంజామర వేస్తారు, ఇటు భాగంలో మన ఫోటో ఉంటుంది, ఇటుపక్క ఇంజామర వేసే వాళ్ళు ఇటుపక్క ఇవన్నీ తెలుస్తుంది ఫోటోల్లో. వరాహి కూడా ఉంటుంది, అంటే ముఖం అట్లుండదు, వరాహి స్వరూపంగా ఒక ఆవిడ ఉంటుంది, శ్యామలా స్వరూపంగా ఒక ఆవిడ ఉంటుంది, కొన్నిటిలో వరాహి కూడా ఉంటుంది. అంతే, వాటిని మనం ఆరాధిస్తే మనకు సరిపోతుంది. ఒక 5-6 నామాలు ఉంటాయి, ఈ 5 నామాలు అనుకోండి అమ్మా వరాహి పూజ చేసినట్టని అలాంటి మంచి సలహాలు ఇస్తారు తప్ప వాటిని ఆరాధించమని ఎవరు ఏ పండితులు చెప్పరు. కానీ ఇప్పుడు అందరూ పూజలు నిష్టలు అనుష్ఠానాలు వాళ్ళని శిక్షణ ఇవ్వడము, తర్వాత మాతంగి శిక్షణ వేయడము, తర్వాత వరాహి శిక్షణ ఇవ్వడము, ఎవరికి పడితే వాడిని తయారు చేయాలి. ముందు ఒక 2 years వాడిని ఈ మంత్ర సాధనలు నేర్పకుండా వాడిని సహజ సిద్ధమైన స్థితిగతుల్ని తయారు చేసి అప్పుడు వానికి మంత్ర సాధన నేర్పించాలి. అంటే నేను శాస్త్రాన్ని చెప్తున్నా, ఎవరిని నేను విమర్శించడం లేదు. శాస్త్రము క్షుణ్ణంగా పెద్ద, లేకపోతే ఏ గురు పరంపర నిన్ను ఈ వారాహి దీక్ష ఇయ్యమన్నది, అవును నా మనసుకు నచ్చింది నేనే గురువును ఇస్తానంటే అది ప్రమాణం కాదు. నువ్వు గొప్ప యోగివి, గొప్ప జ్ఞానివి, గొప్ప శక్తివంతుడు ఎవరైనా ఉండొచ్చు, నువ్వు ఏ గురువు నేను ఇలా ఇయ్యమన్నారు? ఒకవేళ ఇయ్యొచ్చండి అందరికి వరాహ దీక్షలు ఇవ్వమని ఎవరు చెప్పారు? కృతాళం పీఠాధిపతి స్వామివారు ఉన్నారు, వారి దగ్గరికి పోయి నిలబడతారు, వారి సమస్య చెప్తారు గురువు గారికి, చెప్తే వాడికి అవసరమైతే చెప్తారు, నాయన ఇది చెయ్యని, మా మంత్రం రాసిస్తారు. ఆ మంత్రం రాసి నాన్న ఇన్ని చెయ్యి, తర్వాత పురచ్చరణ హోమం మనం రాయచెరువులోకి వెళ్ళి అక్కడ పురచ్చరణ చేసుకోవచ్చు. అక్కడ వారాహి దేవత కూడా ఉంది, నువ్వు కూడా వెళ్ళింటే చూసిండొచ్చు, తిరుపతి దగ్గర. వారికి నిజంగా అవసరమైతే ఆ ఇబ్బంది తొలగడానికి మంత్రం ఇస్తారు తప్ప ఫోటో పెట్టుకొని పూజలు చేయమని చెప్పరు దాంట్లో. మీరు ఇక్కడికే రండి, మీరు జపసాధన చేసి ఇక్కడికి రండి, ఇక్కడ పూజ చేస్తాం, మిగతా అన్ని లక్ష్మీ మంత్రము భైరవ మంత్రము అన్ని ఇస్తుంటారు. వాడి సమస్యను చూసి వాడి ముఖం చూసి వాడికి అవసరమైన మంత్రం రాసి ఇది చేసుకో అంటారు తప్ప దీక్షలు ఇక మీకు మాల వేసి ఇలా దీక్షలు ఇయ్యరు. అంటే ఆ మంత్రం కూడా శాశ్వత ఎప్పటికీ చేస్తూ ఉండడం వల్ల కొంచెం కాల పరిమితి ఉంచి ఇప్పటి వరకు చేయమంటారు. తీరిన తర్వాత మళ్ళీ గురువు గారిని అడిగి మళ్ళా గురుగారు మరి ఇది కొనసాగించాలా, దాని సమస్య తొలగింది అనుకుంటే దాన్ని ఆపొచ్చు కూడా. ఎందుకంటే దాని తర్వాత వాటికి ఆహారము, భూత గణాలకి ఆహారం పెట్టలేరు, ఆ దేవతలకి ఆహారము విచిత్రమైన చర్యల్లో ఉంటుంది వరాహిది. దాన్ని మనం సానుకూలంగా పెద్దల అనుమతి తీసుకోవాలి. పెద్దలు అంటే దాని శాస్త్రం తెలిసిన వారు. ప్రతి శాస్త్రములు ఇప్పుడు పుస్తక రూపమైనవి, పుస్తకాలు చదవడం, యూట్యూబ్ చూడడం, పుస్తకాలు చదవడం, యూట్యూబ్ చూడడం, అవి వింటుంటే అవే కనపడుతుంటాయి మనకి. ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉన్నది ఇంకోటి, ఇవే కనపడతాయి. కానీ శాస్త్ర అవగాహనతో గురు పరంపరగా మనం దాన్ని పొందామా, గురు పరంపరంగా దాన్ని ఆచరించామా అనే విధానంలో మనం ఈ విద్య వరాహి విద్యను మనం సాధన చేయాలి.